మొబైల్ మసాలా వారి ఈ రోజు రాశి ఫలాలు. మేషం, ఏరిస్. మనస్సౌఖ్యం ఉంటుంది. ఫ్యూచర్కి సంబంధించిన ప్లాన్స్లో క్లారిటీ ఉంటుంది. ఆదాయానికి తగ్గ వ్యయం కూడా ఉంటుంది. ప్రయాణాలు కూడా ఫలిస్తాయి. వృషభం, టారస్. మంచి పనులు చేస్తారు. ఇంపార్టెంట్ విషయాల్లో పురోగతి ఉంటుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ప్రయాణాల్లో కూసింత జాగ్రత్త అవసరం. మిథునం, జెమినై. మధ్యమ ఫలితాలు. తోటివారిని కలుపుకుంటూ వెళ్ళిపోండి, ఎలాంటి ఇబ్బందులు రావు. అయితే మీ మనోబలం తగ్గకుండా చూసుకోండి. ఇష్టదైవాన్ని తలుచుకోండి, అంతా మంచి జరుగుతుంది. కర్కాటకం, క్యాన్సర్. మీ శ్రమకు తగ్గ ఫలితం. కీలకమైనటువంటి వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం కూడా అందుతుంది. ఇక సింహం, లియో. మీ కీర్తి పెరుగుతుంది. ఈరోజంతా సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధురమైన క్షణాల్ని గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా బద్ధకాన్ని దగ్గరకు రానివ్వకండి. కన్యా, వర్గో. ఇంపార్టెంట్ వ్యవహారాల్లో ఆలస్యం జరిగేటువంటి సూచనలున్నాయి. పెద్దలతో కాస్త సంయమనంతో ఆచితూచి వ్యవహరించండి. ఇష్టదైవాన్ని తలుచుకోండి, అంతా శుభప్రదం. తుల, లిబ్రా. బుద్ధి బలంతో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్కి చెక్ పెట్టేస్తారు. మీ రంగాల్లో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం కూడా ఉంటుంది. అంతా మంచి జరుగుతుంది. వృశ్చికం, స్కార్పియో. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ధనుస్సు, సాజిటేరియస్. పనుల్లో విజయం మీ సొంతం. తోటివారి సహకారంతో ఆటంకాలన్నీ అధిగమిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇష్టదైవాన్ని తలుచుకోండి, అంతా శుభప్రదం. మకరం, క్యాప్రికాన్. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్యమైన విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోవడంతో మీ లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ప్రయాణంలో అశ్రద్ధ వద్దు, జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. కుంభం, ఎక్వేరియస్. ఈరోజు వాద ప్రతివాదనలు ఎక్కడైనా జరుగుతుంటే వాటి జోలికి మీరు వెళ్లకుండా ఉండటం మంచిది. గోసేవ చేయటం వల్ల మంచి ఫలితాలున్నాయి. అపమృత్యు భయం వల్ల మనశ్శాంతి కూడా తగ్గే సూచనలున్నాయి. కాబట్టి ఇష్టదైవాన్ని, కులదైవాన్ని తలుచుకోండి, ఆత్మశక్తిని పెంచుకోండి. సర్వత్రా శుభం జరుగుతుంది. మీనం, పైసిస్. ధన వ్యయం జరిగేటువంటి సూచనలు. కొన్ని పరిస్థితులు బాధను కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మేయటం మంచిది కాదు, తర్వాత బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఇష్టదైవాన్ని తలుచుకుంటూ పాజిటివ్ వేలో ముందుకు వెళ్ళిపోదాం. రోజంతా బాగానే ఉండిపోతుంది. గుడ్ డే.